హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎన్టీపీసీ జాబ్స్కి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి ఎగ్జామ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అందరికీ అయితే రిలీజ్ చేయలేదు. 23 లక్షల మందికి మాత్రమే ఎగ్జామినేషన్స్ అనేది ఫస్ట్ ఫేజ్లో నిర్వహిస్తున్నారు. అంటే మనకి ఇంకా 2-3 ఫేజ్లలో ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో మాత్రం 23 లక్షల మందికి మాత్రమే ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మిగిలిన వాళ్ళకి కూడా తర్వాత ఎగ్జామినేషన్స్ అనేవి సెకండ్ ఫేజ్ అండ్ థర్డ్ ఫేజ్ లేక ఇతర ఎన్ని ఫేజ్లు ఉంటే అన్ని ఫేజ్లో మనకి ఎగ్జామినేషన్ అనేది మల్టిపుల్ ఫేజ్లో మనకి కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ తీసుకుంటే మనకి దేశవ్యాప్తంగా 1,25,00,000 మంది అయితే అప్లై చేయడం జరిగింది. వాళ్ళలో 23 లక్షల మందికి అయితే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఆ ఎగ్జామినేషన్ అనేది మనకు ముందు నుంచి చెప్తానే ఉన్నాను మీకు మన ఛానల్లో. 28 డిసెంబర్ నుంచి ఎగ్జామినేషన్స్ అనేవి స్టార్ట్ కాబోతున్నాయి. అఫీషియల్గా మనకి రైల్వే బోర్డు నుంచి అప్డేట్ వచ్చింది కాబట్టి అప్పుడైతే నేను మీకు చెప్పడం జరిగింది. సో వాళ్ళు అనుకున్న విధంగానే నేను మీకు చెప్పిన విధంగానే మనకి 28 డిసెంబర్ 2020 నుంచి అయితే మనకి ఎగ్జామినేషన్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు. సో 28 డిసెంబర్ 2020 నుంచి 13/1/2021 మధ్యలో ఫస్ట్ ఫేజ్ ఎగ్జామినేషన్స్ అనేవి మనకి జరుగుతున్నాయి. ఓకే, సో ఇది అఫీషియల్ అప్డేట్. మనకి 18వ తేదీ నుంచి మీరు ఎగ్జామినేషన్ సిటీస్ అన్ని కూడా చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఓకే, సో ఎవరికైతే ఈ 28/12/2020 నుంచి 13/1/2021 మధ్యలో ఎగ్జామినేషన్స్ ఉంటాయో వాళ్ళు ఎప్పటి నుంచి చూసుకోవాలి అన్ని డీటెయిల్స్ అనేది ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ఇక్కడ చూసుకుంటే మనకి ఫర్ ద క్యాండిడేట్స్ హూ ఆర్ షెడ్యూల్డ్ ఇన్ ఏ పర్టికులర్ ఫేజ్. ఓకే, ప్రజెంట్ ఈ ఫేజ్కి ఎవరికైతే హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ అవుతాయో వాళ్ళకి సంబంధించి ఎగ్జామ్ సిటీ అండ్ డేట్ డౌన్లోడ్ ఆఫ్ ట్రావెలింగ్ అథారిటీ SC/ST క్యాండిడేట్స్కి. ఓకే, మీ యొక్క ఎగ్జామినేషన్ సిటీ చూసుకోవడానికి లేదా డేట్ చూసుకోవడానికి మీకు ఎగ్జామినేషన్ ఎప్పుడు అని తెలుసుకోవడానికి 10 రోజుల ముందు మీకు ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యే 10 రోజుల ముందు అంటే 28వ తేదీ ఎవరికైతే ఎగ్జామినేషన్ అనేది ఉంటుందో వాళ్ళు 18వ తేదీ నుంచి వాళ్ళకి ఎగ్జామ్ సిటీ ఏది ఎగ్జామ్ డేట్ ఏది అనేది చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే SC/ST వాళ్ళైతే వాళ్ళకి ట్రావెలింగ్ అథారిటీ అనేది ఉంటుంది. ట్రావెలింగ్ పాస్ అనేది వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాళ్ళు అది డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడు అంటే వాళ్ళకి ఎగ్జామినేషన్ ఎప్పుడైతే ఉంటుందో 10 రోజుల ముందు అది చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అంటే ఎగ్జామినేషన్ 28వ తేదీ ఉన్న వాళ్ళకి 24వ తేదీ నుంచి మీకు హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ అవుతుంది జరుగుతుంది. ఇంతకుముందు వీడియోస్లో కానీ నేను ఇదే మీకు చెప్పాను. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అలాగే 13వ తేదీ ఎవరికైతే ఎగ్జామినేషన్ అనేది ఉంటుందో వాళ్ళు 9వ తేదీ నుంచి హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సో అంటే మీకు ఈ ఫేజ్లో కొంతమందికి మెయిల్స్ వచ్చాయి కదా. సో ఆ మెయిల్స్ రాని వాళ్ళు ఒకవేళ మీకు ఈ ఫేజ్లో ఎగ్జామినేషన్ ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలి అంటే మీరు లాగిన్ అయినప్పుడు మీకు ఈ విధంగా చూపిస్తుంది. డియర్ క్యాండిడేట్, యు ఆర్ నాట్ షెడ్యూల్డ్ ఇన్ ద ప్రజెంట్ ఫేజ్. ఓకే, సో ఈ ఫేజ్లో అంటే 23 లక్షల మందికి ఫస్ట్ ఫేజ్లో ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది కదా. ఒకవేళ ఈ 23 లక్షల మందిలో మీ రోల్ నెంబర్ కానీ లేకపోతే ఒకవేళ మీకు షెడ్యూల్ అనేది నెక్స్ట్ ఫేజ్లో కానీ ఉంటే ఎగ్జామినేషన్ అప్పుడు మీకు ఏం చూపిస్తుంది అంటే మీరు లాగిన్ అయినప్పుడు డియర్ క్యాండిడేట్, యు ఆర్ నాట్ షెడ్యూల్ ఇన్ ద ప్రజెంట్ ఫేజ్. ఈ ఫేజ్లో మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం లేదు. నెక్స్ట్ ఫేజ్లో వెయిట్ చేయండి. ఇంటిమేషన్ వచ్చేంత వరకు రైల్వే నుంచి ఇంటిమేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి అని మనకి ఈ విధంగా మనకి పాపప్ అనేది మీరు లాగిన్ అయిన వెంటనే మీకు చూపించడం జరుగుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ పాపప్ వచ్చింది, మీరు లాగిన్ అయిన తర్వాత ఈ పాపప్ వచ్చింది అనుకోండి, డియర్ క్యాండిడేట్ యు ఆర్ నాట్ షెడ్యూల్ ఇన్ ద ప్రజెంట్ ఫేజ్ అంటే సో మీరు ఈ 28 నుంచి 13 మధ్యలో మీకు ఎగ్జామినేషన్ అనేది లేదు. తర్వాత వచ్చే ఫేజ్లో కానీ ఆ తర్వాత వచ్చే ఫేజ్లో కానీ మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది అని మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఎవరైనా రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మర్చిపోయి ఉంటే వాళ్ళు ఇక్కడ చూడండి, Forgot application registration number link will be made available on all the RRB official website to assist the candidate. అన్ని అఫీషియల్ వెబ్సైట్లో కూడా మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల యొక్క అఫీషియల్ వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడా అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏవైతే మర్చిపోయింటారో వాళ్ళకి ఫర్గాట్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ లింక్ అనేది యాక్టివేషన్ చేస్తాము. మీరు అక్కడి నుంచి మీరు రిట్రైవ్ అనేది చేసుకోవచ్చు మీ అప్లికేషన్ నెంబర్ని, రిజిస్ట్రేషన్ నెంబర్ని బై యూజింగ్ మీ పేరు కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇలాంటివి యూజ్ చేసుకొని మీ రిజిస్ట్రేషన్ నెంబర్ని అయితే పొందే అవకాశాన్ని అయితే మనకి రైల్వే అనేది కల్పించబోతుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకి ఎగ్జామినేషన్స్ అయితే త్వరలో స్టార్ట్ కాబోతున్నాయి. త్వరలో అంటేనే మనకి నేను ఇంతకుముందు చెప్పినట్లు విధంగానే మనకి 28వ తేదీ నుంచి ఎగ్జామినేషన్స్ అనేవి స్టార్ట్ కాబోతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి రైల్వే నుంచి వచ్చినటువంటి రైల్వే ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్. మరిన్ని అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.